ప్రభునామంన మీకందరికీ వందనాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేనొక మాట అడగాలనుకుంటున్నాను. ఒకవేళ అది ఈరోజే జరిగితే, సంవత్సరాల తర్వాత కాదు, ఏదో భవిష్యత్తులో కాదు, సరిగ్గా ఈరోజే జరిగితే, మీరు ఆఫీసులో పని చేసుకుంటున్నప్పుడు, పిల్లలు స్కూల్లో ఆడుకుంటున్నప్పుడు, ఒకరు ఫోన్ చూసుకుంటూ బిజీగా ఉన్నప్పుడు, ఆ క్షణం వస్తే, బైబిల్ చెబుతున్న ర్యాప్చర్ లేదా సంఘమెత్తబడుట అనేది ఏదో నెమ్మదిగా గంటల తరబడి జరిగే ప్రక్రియ కాదు. అపోస్తులుడైన పౌలు చెప్పాడు, ఒక రెప్పపాటులో అని. అది కవిత్వం కాదు, అది దేవుని ఖచ్చితత్వం. ఒక క్షణం అంతా మామూలుగానే ఉంటుంది, మరుసటి క్షణం ప్రపంచ చరిత్ర రెండుగా చీలిపోతుంది. 1 తెస్సలోనికలకు 4:16-17 ప్రకారం దేవుని బూరం రోగుతుంది. క్రీస్తునందు నిద్రించిన వారు ముందు లేస్తారు. ఆ తర్వాత బ్రతికి ఉన్న నిజమైన దేవుని బిడ్డలు ఆకాశంలోకి ఎత్తబడతారు. ఆ తర్వాత ఒక్కసారి ఊహించండి, ఒక తల్లి పిల్లలకి భోజనం పెడుతుండగా మాయమవుతుంది. ఆకాశంలో విమానం నడుపుతున్న ఒక పైలట్ మాయమవుతాడు. ఆపరేషన్ చేస్తున్న డాక్టర్ అదృశ్యమవుతాడు. ఒకరిని విడిచి ఒకరిని తీసుకువెళతాను అని యేసు ప్రభువు చెప్పారు. ఒకే మంచం మీద ఉన్న భార్యాభర్తలు విడిపోతారు. ఒకరు వెళ్తారు, ఒకరు మిగిలిపోతారు. ఎందుకంటే ఎత్తబడటం అనేది మీరు చర్చికి వెళ్తున్నారా లేదా అనే దాన్ని బట్టి జరగదు, మీరు క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డారా లేదా అనే దాన్ని బట్టి జరుగుతుంది. ర్యాప్చర్ జరిగిన మొదటి కొన్ని నిమిషాల్లో ఎవరికీ ఏమీ అర్థం కాదు. ఫోన్లు మ్రోగుతూనే ఉంటాయి కానీ ఎవరూ తీయరు. తలుపులు తెరిచే ఉంటాయి కానీ మనుషులుండరు. న్యూస్ ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్ వేస్తాయి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మాయమయ్యారు అని. ఏలియన్స్ వచ్చారని కొందరంటారు, సైంటిఫిక్ మిస్టరీ అని కొందరంటారు. కానీ ఈ భూమి మీద విడిచిపెట్టబడిన ఒక గుంపు మాత్రం గుండెల్లో పచ్చినెత్తురు కారుతుంది. వాళ్ళెవరో తెలుసా? ప్రతి ఆదివారం మందిరంలో వాక్యం విని నిర్లక్ష్యం చేసిన నామకార్థపు క్రైస్తవులు. ఆ క్షణంలో వాళ్ళు వాక్యాన్ని అంగీకరించకుండా దాటవేసిన ప్రతి క్షణం వాళ్లకి గుర్తొస్తుంది. పాస్టర్ గారు కన్నీళ్లతో బతిమిలాడిన మాటలు గుర్తొస్తాయి. ఇప్పుడు వాళ్ళు బైబిల్ తీసుకొని చర్చికి పరిగెడతారు, కానీ అక్కడ చర్చి ఉంటుంది, పాస్టర్ ఉండడు. ప్రపంచం మొత్తం అల్లకల్లోలమవుతుంది. రోడ్ల మీద యాక్సిడెంట్లు, ఫ్లైట్స్ క్రాష్ అవ్వడం, స్టాక్ మార్కెట్లు కూలిపోవడం జరుగుతుంది. లోకం ఒకేసారి చీకటిలో పడిపోతుంది. ఎందుకంటే ఈ భూమి మీద నుండి దేవుని బిడ్డలు మాత్రమే కాదు, వారిలో నివసించే పరిశుద్ధాత్మ దేవుని కృప కూడా ఎత్తబడుతుంది. ఉప్పు మరియు వెలుగు ఈ భూమి మీద నుండి తీసివేయబడతాయి. ఇక మిగిలేది భయంకరమైన చీకటి మాత్రమే. సరిగ్గా 12 గంటల తర్వాత ప్రపంచ నాయకులు అప్రమత్తమవుతారు. జనంలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి, ఈ అల్లకల్లోలాన్ని ఆపడానికి వాళ్లకొక నాయకుడు కావాలి. సరిగ్గా అదే సమయంలో వాక్యపు వెలుగులేని ఆ చీకటి ప్రపంచంలోకి ఒక మాయలారి నాయకుడు వస్తాడు. అతనినే బైబిల్ క్రీస్తు విరోధి అని చెబుతోంది. అతను యుద్ధం చేసుకుంటూ రాడు, అతను శాంతిమంత్రం జపిస్తూ వస్తాడు. భయపడకండి, మనమంతా ఏకమవుదాం, ఈ విపత్తును జయిద్దామని చాలా తీయగా మాట్లాడతాడు. లోకం అతనిని దేవునిలా నమ్ముతుంది. అక్కడి నుండి ఒక కొత్త సిస్టమ్ మొదలవుతుంది. ఇక ఎవరు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లలేరు. మన సేఫ్టీ కోసమే కదా అని ప్రతి మనిషిని కంట్రోల్ చేసే ఒక గ్లోబల్ ట్రాకింగ్ సిస్టమ్ వస్తుంది. ప్రజలు వాళ్ల ప్రాణభయం కొద్దీ తమ స్వేచ్ఛను ఆ క్రీస్తు విరోధి చేతుల్లో పెట్టేస్తారు. అబద్ధాన్ని సత్యమని నమ్ముతారు. నా ప్రియ సహోదరులారా, ర్యాప్చర్ జరిగిన 24 గంటల్లోనే ప్రపంచం దేవునికి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోతుంది. ఆ క్రీస్తు విరోధి పాలనలో ముద్ర వేయించుకొని నరకానికి సిద్ధమవుతుంది. ఒక్క నిమిషం నీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించు. ఆ మొదటి 24 గంటల్లో నువ్వు ఎక్కడుంటావు? క్రీస్తుతో పాటు పరలోకంలో విందులో ఉంటావా, లేక ఇక్కడ భూమి మీద మిగిలిపోయి ఆ క్రీస్తు విరోధి పాలనలో శ్రమలు అనుభవిస్తూ ఏడుస్తూ ఉంటావా? రేపు మారుదాంలే, ఇంకా నా వయసేముందిలే, ఆదివారం వెళ్లి ప్రార్థన చేసుకుందాంలే అని వాయిదా వేస్తున్నావేమో. ర్యాప్చర్ జరిగిన తర్వాత రేపు అనేది ఉండదు. అవకాశం తలుపు మూయబడుతుంది. 10 మంది కన్యకల ఉపమానంలో బుద్ధిలేని 5 కన్యకలు తలుపు తట్టారు. కాని యేసుప్రభువు మీరెవరో నాకు తెలియదు అని తలుపు మూశారు. ఆ తలుపు మూసిబడితే నీ కన్నీళ్లకు ఇక ఏ విలువ ఉండదు. సమయం మించిపోకముందే దేవుని కృపలో దొరికే బలం ఇంకా నీకు అందుబాటులో ఉండగానే యేసువైపు తిరుగు.
నిన్ను ప్రేమించిన యేసు కోసం నీ జీవితాన్ని సమర్పించుకో. ఈ ప్రార్థన నాతో పాటు చెయ్యి. యేసయ్యా, నా హృదయాన్ని నీకిస్తున్నాను. నేను విడిచిపెట్టబడకూడదు ప్రభువా. నా పాపాలను క్షమించు. నీ రక్తం నన్ను కడుగునుగాక. నీ రాకడ కొరకు నన్ను నా కుటుంబాన్ని సిద్ధపరచు. ఆ మొదటి 24 గంటలు నేను నీతోపాటు పరలోకంలో ఉండాలి ప్రభువా. ఆమేన్. నిజంగా ఈ ప్రార్థన మీ హృదయం నుండి చేస్తే, మీరు సిద్ధంగా ఉన్నారని నమ్మితే కమెంట్స్లో నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని రాయండి. సమయం చాలా తక్కువగా ఉంది. ఈ వార్నింగ్ మెసేజ్ని అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మారనాథా.